హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఇండియన్ నేవీ అనమాట. ఎస్ఎస్సి ఆఫీసర్స్ 260 వేకెన్సీస్కి సంబంధించినటువంటి జూన్ 2026 కోర్సుకి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 9th August 2025 స్టార్ట్ అయింది. ఇంకా 1st September 2025 ఈజ్ లాస్ట్ డేట్. మీకు కనుక గతంలో అకౌంట్ ఉంటే కనుక దీంట్లో ఇక్కడ డైరెక్ట్గా అయితే లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. మొదటి ఇక్కడ కరస్పాండెన్స్ స్టేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అప్లై చేస్తున్నారు అనేది క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, సేవ్ అనాలి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ యూ డోంట్ హ్యావ్ ఎన్ అకౌంట్ అంటే మీకు కనుక గతంలో మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ బై సెట్లింగ్ అప్ అన్ అకౌంట్ యూ కెన్ అప్లై టు జాయిన్ ఇండియన్ నావీ. ఇక రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. లేదు మీరు గతంలో రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి అలాగే ఇక్కడ పాస్వర్డ్ ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి మనం డైరెక్ట్గా లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీరు రిజిస్టర్డ్ విత్ ఆధార్ వర్చువల్ ఐడి లేదంటే రిజిస్టర్డ్ వితౌట్ ఆధార్ అని ఉందన్నమాట. మీరు ఆధార్తో అవ్వచ్చు లేదంటే వితౌట్ ఆధార్తో అయితే అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఆధార్ వర్చువల్ ఐడి నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాలి, మీ యొక్క కన్సెంట్ ఏదైతే ఉందో టిక్ ఆన్ చేయాలన్నమాట. అంటే మీకు తర్వాత బయోమెట్రిక్ తీసుకుంటారు, అది తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆధార్లో ఉన్నటువంటి దాంతో అయితే డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. అది కూడా టిక్ ఆన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఆధార్ కాకుండా అదర్ కార్డ్స్ అయితే ఓటర్ ఐడి ఇచ్చారు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఏదైనా పర్వాలేదు అనమాట. సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని యొక్క నెంబర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే సపోజ్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అయితే దాని నెంబర్ అయితే మెన్షన్ చేయాలి. క్యాప్చర్ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. సేవ్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయాలి. సెండ్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయితే మీరు ఆ యొక్క మొబైల్ నెంబర్కి వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇదైతే మనకి నెక్స్ట్ ఫామ్ అనమాట. పర్సనల్ డీటెయిల్స్ ఫామ్లో మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ యొక్క సర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనమాట, లేదంటే మీ యొక్క మదర్ నేమ్ ఏదైనా పర్వాలేదు, ఏదో ఒకటి ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చారో అది ఇక్కడ కనపడుతుంది, చూసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ అనమాట, క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మొదటి ఇయర్, మంత్, తర్వాత డే అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డొమిసైల్ అంటే మీరు పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ అనమాట. మీరు ఏ స్టేట్లో పర్మనెంట్గా రిసైడ్ అయి ఉన్నారో అదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్ మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట, సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా, సింగిల్ సెలెక్ట్ చేసుకోవాలి. సింగిల్ ఆటోమేటిక్గా ఉంది. ఫ్రెండ్స్, దీనికి అన్మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్ ఎలిజిబుల్ అనమాట. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మెన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకి సింగిల్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యింది అనమాట. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. మీకు విజిబుల్ మోల్స్ ఎక్కడైతే ఉన్నాయో యాజ్ పర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఆ యొక్క మోల్స్ రెండైతే ఇవ్వాలన్నమాట ఈ విధంగా. అట్లాగే ఇక్కడ డూ యూ హ్యావ్ ఆధార్ ఉంటే కనుక ఎస్, అదర్వైజ్ నో అనమాట. అలాగే డూ యూ హ్యావ్ పాన్ కార్డు ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. అలాగే ఓటర్ ఐడి ఉంటే ఎస్, లేకపోతే పాస్పోర్ట్ ఉంటే ఎస్, లేకపోతే నో అనమాట. రేషన్ కార్డు ఉంటే ఎస్, అదర్వైజ్ నో అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు హైయెస్ట్గా ఏ క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, బీఏనా, బీకామ్ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకొని దాని ప్రకారం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎడిషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఎడిషనల్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏదైనా ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమాస్ కానీ ఏదైనా లాజిస్టిక్స్లో అలాగా పీజీ ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఆప్షన్లు అనమాట. అకౌంట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ అనమాట. పాస్వర్డ్ కోసం మనకి ఇక్కడ 6 to 20 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. 6 నుంచి 20 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి ఇక్కడ మనం సెకండ్ కన్ఫర్మ్ చేయాలి. ఈ బాక్స్లో ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మనం ఇక్కడ ఐ అగ్రీ అనాలన్నమాట. ఐ అగ్రీ టు సబ్స్క్రైబ్ టు అలర్ట్స్ ఫర్ ఎంట్రీ ఓపెనింగ్స్ టిక్ ఆన్ చేసుకోవచ్చు. రెండు నెక్స్ట్ సేవ్ అయితే మీరు చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి అకౌంట్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ అని వచ్చింది. ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ ఐడి వచ్చింది. మన ఈమెయిల్ ఐడికి అయితే
ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయని చెప్తున్నారు. ఇఫ్ నాట్ వెరిఫైడ్ విత్ ఇన్ 24 hours, మనమైతే ఆ ఈమెయిల్కి వచ్చినటువంటి లింక్ని అయితే వెరిఫై అయితే చేయాలి విత్ ఇన్ 24 hours. లేకపోతే కనుక అది అయితే డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మనం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ లాగిన్ ఉందన్నమాట. లాగిన్ అయితే ఇవ్వాలి. లాగిన్ అంటే ఇక్కడ మనం మొదట స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు రిజిస్టర్ చేసినప్పుడు అయితే మీరు ఇక్కడ ఏ స్టేట్ అయితే ఇచ్చారో ఆ స్టేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అనాలి. సేవ్ అన్నాం అనమాట. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ చేసి మనం లాగిన్ అయితే ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ మీరు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే తీసుకోవచ్చు. మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ సబ్మిటెడ్ ఫామ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మన కరెంట్ ఆపర్చునిటీస్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ మన కరెంట్ ఆపర్చునిటీస్కి వెళ్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇదైతే వచ్చింది అన్నమాట. ఎస్ఎస్సి ఐటీ ఇది కాదు ఫ్రెండ్స్, మనకి కిందకైతే రావాలన్నమాట. ఇదనమాట ఎస్ఎస్సి ఆఫీసర్స్కి సంబంధించి మనకి 7th August 2025 పబ్లిష్డ్ డేట్. లాస్ట్ డేట్ వచ్చేసరికి 1st September. ఇక్కడ ఇదైతే నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు అనమాట, డౌన్లోడ్ చేసుకొని. ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ బటన్ అనమాట. దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మీరు కనుక ఎలిజిబుల్ అయితే, అంటే ఒకదానికంటే ఎక్కువ బ్రాంచెస్కి క్యాడర్కి కనుక మీరు ఎలిజిబుల్ అయినప్పటికీ కూడా ఒక అప్లికేషన్ అయితే సరిపోతుంది. క్యాండిడేట్ టు సబ్మిట్ ఓన్లీ 1 అప్లికేషన్ అనమాట. మీరు డూప్లికేట్ అప్లికేషన్స్ కనుక వీళ్ళు కనుక మనం సబ్మిట్ చేస్తే మన అప్లికేషన్ అనేది అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో మీకు ఒక అప్లికేషన్ అనేది సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ అయితే కనుక ఈ అన్ని బ్రాంచెస్కి క్యాడర్స్కి ఒకే అప్లికేషన్ సరిపోతుంది. అని మనం చదువుకున్నామని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. అప్లై నవ్వనాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి 06/2026కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. టోటల్గా మనకి 8 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ట్యాబ్లో పర్సనల్ పర్టికులర్స్ అయితే మనం ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు ఫాదర్స్ నేమ్ అలాగే నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ అనమాట. విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ 10th మెమోస్ ప్రకారం మీ యొక్క పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయనేది. ఒకవేళ దాని ప్రకారం లేకపోతే ఇప్పుడు ఏవైతే విజిబుల్గా ఉన్నాయో ఆ ప్యాటర్న్ మాత్రం మెన్షన్ అయితే చేయాలన్నమాట. సో ఇక డొమిసైల్ అనేసరికి మనకి మీరు ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నారో, మీరు ఎక్కడైతే బార్న్ అయ్యారో, ఎక్కడ స్థిర నివాసం ఉంటున్నారో పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా. అలాగే డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడాను మీకు వస్తాయి అన్నమాట. ఆ స్టేట్కి సంబంధించి తెలంగాణ ఇస్తే తెలంగాణ 33 వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఇస్తే అవి కూడా వస్తాయి అన్నమాట. ఇంకా ప్రిఫర్డ్ SMS లాంగ్వేజ్ అనమాట. మీకు ఇంగ్లీష్లో మెసేజెస్ కావాలా లేకపోతే ఎలాగనేది ఇక్కడ. అలాగే టిక్ ఆన్ అయితే చేయాలి ఇది. ఇంకా మీ యొక్క 12-digit ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. స్టార్ మార్క్ ఉన్నవన్నీ కంపల్సరీగా ఫిల్ అవుట్ చేసుకోవాలి. మీకు కనుక పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ ఎస్పెట్టి నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీకు ఓటర్ ఐడి ఉందనుకోండి, ఓటర్ ఐడి నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ ఉన్న వాటిల్లో సపోజ్ మీకు పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ ఎస్పెట్టి నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే కనుక నో పెడితే ఏం అడగదు అనమాట. సో ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీగా మీరు ఫిల్ అవుట్ చేయాలి. సేవ్ నెక్స్ట్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఎడ్యుకేషన్ పర్టికులర్స్ ట్యాబ్ అనమాట. ఫస్ట్ అయితే అయిపోయింది, గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ పర్టికులర్స్కి సంబంధించి ఇక్కడ ఎంట్రీ నేమ్స్ అయితే ఇస్తున్నారు. ఎస్ఎస్సి ఇంజనీరింగ్ బ్రాంచ్కి సంబంధించి మేల్ ఫీమేల్, అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్కి సంబంధించి మేల్ ఫీమేల్, అలాగే ఫిజిక్స్ ఎడ్యుకేషన్లో ఫిజిక్స్ అనమాట, మ్యాథ్స్ కెమిస్ట్రీ, అలాగే ఇక్కడ అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మేల్ ఫీమేల్. ఫ్రెండ్స్ ఇక్కడ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి. BE బీటెక్, బీకామ్, BSc, BS, అలాగే BC, LLB, BPED, BA, BBE అలా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే దీనికి సంబంధించినటువంటిది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు దేంట్లో అయితే డిగ్రీ చేశారు క్వాలిఫికేషన్ ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ ప్రకారం హైయెస్ట్ స్ట్రీమ్ అనమాట. మీరు ఏ బ్రాంచ్లో అయితే ఆ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది చేశారో ఇక్కడ అన్నీ అయితే ఉంటాయన్నమాట. మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా.
అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా కంప్లీటెడ్ ఫైనల్ అంటే ఫైనల్ కంప్లీట్ అయిపోతే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీరు కనుక ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటే కనుక లాస్ట్ ఇయర్లో ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి. ఇంకా మార్క్స్ అవైలబుల్ సిజిపిఎల్ సిస్టంలో ఉంది, ఇంకా కూడా పర్సంటేజ్ సిస్టంలో ఉందా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సిజిపిఏ ఇస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. అంటే 5 సెమిస్టర్స్ వరకు ఆ యొక్క పర్సంటేజ్, లేకపోతే కనుక ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఏదైనా ఉంటే కనుక 7 సెమిస్టర్స్ వరకు ఆ యొక్క సిజిపిఏ, లేదంటే పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి క్యాండిడేట్ టైప్ రెగ్యులర్, డిప్లొమానా, ఇంటిగ్రేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రెగ్యులర్ డైరెక్ట్ రెగ్యులర్ అయితే ఇంటర్మీడియట్, అలాగా ఇది రెగ్యులర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు మీరు డిగ్రీ చేసిండి సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డిప్లొమా తర్వాత డిగ్రీ అలాగా చేసింటే కనుక ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 5 సెమిస్టర్స్ వరకు ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇంకా టోటల్గా మొత్తం మీద మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అనమాట ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. బ్రౌజర్ನಲ್ಲಿ 2 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అయితే మెన్షన్ చేయాలి. డిగ్రీ మీరు ఏ యూనివర్సిటీలో చేశారో, ఏ కాలేజీలో చదువుకున్నారో ఎంటర్ చేసుకోవాలన్నమాట. మార్క్స్ మెమోస్ దగ్గర పెట్టుకొని కాలేజీ స్టేట్, అది ఏ స్టేట్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నది అనేది ఆ యొక్క కాలేజీ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి మార్క్ షీట్ అనమాట, లేదంటే డిప్లొమాకి సంబంధించిన మార్క్ షీట్ పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్స్ లేకపోతే సిజిపిఏ సిస్టమ్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ మీ సిజిపిఏ సిస్టమ్ ఉంటే కనుక ఆ సిజిపిఏని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి అయితే కన్వర్ట్ అయితే చేసుకోవాలి. కన్వర్ట్ యువర్ సిజిపిఏ టు మార్క్స్ అండ్ దెన్ ఎంటర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. కన్వర్షన్ ఆ యొక్క డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. 1 MB వరకు అనమాట పీడిఎఫ్లో. మార్క్స్ తీసుకుంటే కనుక డైరెక్ట్గా అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ అనమాట ఇక్కడ మొత్తం మీద అగ్రిగేట్ అనమాట, మొత్తం మీద అగ్రిగేట్ 2 ఇయర్స్ మీద మీ టోటల్ మార్క్స్ ఎంత పర్సంటేజ్ వచ్చింది, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్ అన్నీ ఉన్నాయి. అలాగే ఇక్కడ కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి అనమాట. మీరు చేసినటువంటి ఆ యొక్క సబ్జెక్ట్స్ ప్రకారం ఇక్కడ టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకేదైనా ఇక్కడ లేని సబ్జెక్ట్ ఏదైనా మీరు ఇక్కడ దీనిని యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ విధంగా అనమాట, ఏదో ఒకటి మీరు ఇక్కడ ఏదైనా యాడ్ చేసుకో టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఈ రోడ్ని మీరు డిలీట్ కావాలని చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే ఆప్షనల్. మీకు ఇక్కడ మన ఇంటర్మీడియట్ డీటెయిల్స్కి సంబంధించి ఇక్కడ 3 ఆప్షన్స్ మనం అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి అగ్రిగేట్ కోసం అనమాట. ఆ యొక్క పర్సంటేజ్ కోసం ఇక్కడ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికోసం ఇక్కడ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్ షీట్ నెంబరు లేదంటే రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ ఇంటర్మీడియట్కి స్టేట్ అనమాట, ఏ స్టేట్లో చదువుకున్నారు, ఏ బోర్డులో చదువుకున్నారు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే 10th క్లాస్కి సంబంధించి మార్క్స్, సిజిపిఏ సిస్టమ్, సిజిపిఏ ఉంటే కనుక కన్వర్ట్ యువర్ సిజిపిఏ టు మార్క్స్ అండ్ దాన్ని ఎంటర్ అని చెప్పి చెప్తున్నారు. 10th క్లాస్ కన్వర్షన్ ఫార్ములాకి సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. మార్క్స్ అయితే డైరెక్ట్గా టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. మార్క్ షీట్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఏ స్టేట్ చదువుకున్నారు, 10th క్లాస్ బోర్డు ఏంటి, ఇంకా కూడాను 10th క్లాస్ మార్క్ షీట్ అయితే 1 MB వరకు ఇక్కడ పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి పాసింగ్ సర్టిఫికెట్ అనమాట, 10th క్లాస్కి సంబంధించి ఇదైతే మార్క్ షీట్, ఇక్కడైతే సర్టిఫికెట్ 1 MB వరకు పీడిఎఫ్లో. ఫ్రెండ్స్ కొంతమందికి అయితే ఈ మార్క్ షీట్ ఈ సర్టిఫికెట్ 2 కలిపి ఉంటాయి అనమాట కొన్ని బోర్డ్స్లో. అలాగైతే కనుక ఉంటే అటువంటి వారు ఎవరన్నా ఉంటే కనుక మార్క్ షీట్ 2 times అయితే మీరు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మార్క్ షీట్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. అదే సర్టిఫికేట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసేసి సేవ్ అయితే చేసుకోవాలన్నమాట.
అలాగే 10th టోటల్ ఇంగ్లీష్ మార్క్స్ మొత్తం ఎన్ని మార్క్స్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అన్న బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మిలిటరీ రికార్డ్ ట్యాబ్ అనమాట. ఇక్కడ డూ యూ హ్యావ్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బిఫోర్, మీరు ముందు కనుక గతంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి కనుక ఆ యొక్క డ్యూటీస్ నుంచి కనుక డిశ్చార్జ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎన్రోల్డ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ బిఫోర్, మీరు గతంలో కనుక ఆర్మ్డ్ ఫోర్సెస్లో కనుక ఎన్రోల్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఎస్ఎస్బికి, మీరు గతంలో కనుక ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ కనుక అటెండ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ అది ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్స్, ఇంకా టైప్ ఆఫ్ ఎంట్రీ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. మీకు కనుక పిఏబిటి అంటే పైలట్ యాప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ కనుక మీరు గతంలో కనుక ఫెయిల్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీకు కనుక కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ సిపిఎల్ అంటే కమర్షియల్ పైలట్ లైసెన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ సిపిఎల్ హోల్డర్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి. 2 MB వరకు అన్నమాట. క్యాప్చా ఇచ్చేసి ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మీరు కనుక మర్చెంట్ నేవీ పర్సన్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దాని యొక్క నేవీ పర్సన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం లేదనమాట. ఇంకా డూ యూ హ్యావ్ ఏషియన్ క్యాడెట్ కోర్ప్స్ ఎన్సిసి కనుక మీకు సర్టిఫికేట్ ఉంటే అది ఆర్మీలో ఉందా, నేవీలో ఉందా, ఎయిర్ ఫోర్స్లో ఉందా, వింగ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రేడ్ అంటే ఏనా, బీనా, సీనా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా నేమ్ ఆఫ్ ఎన్సిసి యూనిట్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మీ కంప్లీట్ అడ్రస్, స్టేట్, పిన్ కోడ్ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అనమాట, మీ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్లో కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అడ్రస్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా డిస్ట్రిక్ట్, స్టేట్ కూడా ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, ఇదైతే మనం క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మిస్లేనియస్ ట్యాబ్ అనమాట. ఇక్కడ మీకు ఈ అడ్వర్టైజ్మెంట్ జాబ్ గురించి మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారానే ఎలాగ తెలిసింది అనేది, సోషల్ మీడియా అనేది. ఇంకా కూడా మీకు ఈ నేవీలోకి జాయిన్ అవడానికి మిమ్మల్ని ఏదైతే మోటివేట్ చేసిందో దాని గురించి అడుగుతున్నారు అనమాట. ఫ్రెండ్స్ చేశారా, లేకపోతే ఇక్కడ నేవీ యాడ్స్, ఇంకా కూడా దేని నుంచి అని చెప్పేసి ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏదో ఒకటి సెలెక్ట్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా కిందకి రావాలి. డూ యూ నో, మీకు కనుక స్విమ్మింగ్ కనుక వచ్చి ఉంటే ఎస్ పెట్టే, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా రికార్డ్ పర్పస్ అనమాట. అండ్ విల్ హ్యావ్ నో రోల్ ఇన్ సెలక్షన్ ప్రాసెస్. ఇదైతే మిస్లేనియస్ డీటెయిల్స్ అనేది జస్ట్ ఫర్ రికార్డ్ పర్పస్ కోసం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇవన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఏదంటే ఇవన్నీ పార్ట్ కాదనమాట, భాగం కాదు. సో మీకు కనుక స్విమ్మింగ్ వస్తే చేసి పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా ఇన్ఫర్మేషన్ పర్టైనింగ్ టు జాబ్ ఎక్స్పీరియన్స్, వెదర్ ఎంప్లాయిడ్ పర్సన్, మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ కనుక మీరు ఎంప్లాయిడ్ అంటే జాబ్ చేస్తూ ఉంటే వేసి పెట్టాలి. పెడితే కనుక ఇక్కడ ఎస్ పెడితే కనుక కంపెనీ నేమ్, ఇంకా కూడా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, సపోజ్ ఇక్కడ 1 అలాగా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇవి ఎంటర్ చేస్తే కానీ దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. అపాయింట్మెంట్ లెటర్స్ కానీ, జాయినింగ్ లెటర్స్ కానీ, పే స్లిప్స్ కానీ ఏవో ఒకటి ఉండాలి. నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఇది అప్లోడ్స్ సెక్షన్ అనమాట. డాక్యుమెంట్స్ నాట్ రీడబుల్ ఫర్ ఎనీ రీజన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. మీరు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ కానీ ఇంకా కూడా అవి అయితే మీరు అప్లోడ్ చేయకూడదు అనమాట. చక్కగా మనకి ఓపెన్ అయ్యేటటువంటి ఫార్మేట్లో ఉన్నటువంటి ఆ యొక్క డాక్యుమెంట్స్ మాత్రమే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇక్కడ 10th క్లాస్ పాస్ సర్టిఫికెట్, అలాగే ఇక్కడ బీటెక్ డిగ్రీకి సంబంధించినటువంటి మార్క్ షీట్, ఆల్ సెమిస్టర్స్ ఉన్నటువంటిది ఒకటే డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవాలి. ఇంకా డొమిసైల్ అంటే స్టేట్ ఆఫ్ రెసిడెన్స్ ప్రూఫ్ అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే స్థిర నివాసం ఉంటున్నా, పర్మనెంట్ రెసిడెంట్, ఆ యొక్క స్టేట్ రెసిడెంట్ ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకేదైనా ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఉంటే అప్లోడ్ చేసుకోవాలి. యాడ్ మోర్ అంటే ఇంకా కూడా మీరు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే వస్తుంది, అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ నెక్స్ట్ బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి.
ప్లస్ మనకి ఎస్ఎస్సి 06/2026కి సంబంధించి మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట ఫర్ మేల్, అలాగే ఫర్ డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఫీమేల్ బోత్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఫ్రమ్ టు ఉన్నాయి, రెండు ఉన్నాయి అనమాట. ఈ రెండింటి మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే సరిపోతుంది. సపోజ్ ఇక్కడ మీరు ఎస్ఎస్సి కనుక తీసుకుంటే ఇక్కడ జిఎస్సికి సంబంధించి మనకి మెన్ అయితే మనకి మేల్ అయితే నాట్ అప్లికబుల్. ఇక్కడ ఫీమేల్కి సంబంధించి 2 జూలై 2001, 1 జనవరి 2007 ఆ విధంగా అనమాట. అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ లాజిస్టిక్స్ ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి, హైడ్రో ఉంది, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ మనకి విజిబుల్ అవుతాయి. సపోజ్ మన ఎడ్యుకేటివ్ బ్రాంచ్ అనమాట, జిఎస్ హైడ్రోకి సంబంధించి ఇక్కడ డేట్స్ ఇక్కడ ఏవైతే కనపడుతున్నాయో అక్కడ కూడా సేమ్ అవే వస్తున్నాయి, చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు దేనికి ఎలిజిబుల్ ఏంటి అనేది మీకు ఇక్కడ చూసుకుంటే అర్థమైపోతుంది. పెద్ద లిస్టే ఉంది ఇక్కడ. దాదాపు 25 అయితే ఉన్నాయన్నమాట. వేరియస్ క్యాడర్స్, వేరియస్ ఎంట్రీ నేమ్స్ అనమాట, అవి చూసుకోవచ్చు. దాని ప్రకారం మీ కింద అయితే మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటే ఫస్ట్ దానికైతే ఇవ్వాలి. జిఎస్లో హైడ్రోనా, పైలట్, ఇంకా కూడాను ఎన్ఈఐసీనా, ఎన్ఓఓనా, ఇంకా లాజిస్టిక్సా, ఇంకా ఏటీసీనా, ఏదనేది మొదటి ప్రిఫరెన్స్ దేనికి అనుకుంటే దానికి మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. మొదటి ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ అలాగనమాట. డిఫరెంట్గా అన్నీ కూడా మీరు ఇక్కడ ఈ విధంగా ఫిలప్ అయితే చేసుకోవాలి అన్నీ కూడాను. ప్లస్ మీరు కనుక ఈ యొక్క వాలంటీర్ ఫర్ సబ్మెరైన్ ఆర్మ్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలన్నమాట, లేకపోతే నో పెట్టుకోవాలి. వాలంటీర్ ఫర్ సబ్మెరైన్ ఆర్మ్. ప్లస్ ఇక్కడ మీరు అన్నీ కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీకు ఏదైతే ఎలిజిబుల్ ఏదైతే ఉందో మీకు మీరు దేనికైతే మీకు ఇంట్రెస్ట్ ఉందో దానికి మాత్రం ఇక్కడ అది సెలెక్ట్ అయితే చేసుకుని మిగతా దానికి నన్ను పెట్టుకోవచ్చు అనమాట. నన్ను అంటే సరిపోతుంది మీకు. నెక్స్ట్ అయితే ఇక్కడ సేవర్ నెక్స్ట్కి అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఇదైతే మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట. అన్ని ట్యాబ్స్ ఇక్కడ వస్తుంది. సపోజ్ ఎడ్యుకేషన్ పర్టికులర్స్, మిలిటరీ రికార్డు, కమ్యూనికేషన్ పర్టికులర్ అంటే అడ్రస్ డీటెయిల్స్, మిస్లేనియస్, డాక్యుమెంట్స్ అప్లోడ్, ప్రయారిటీ ఇప్పుడు మనం ఇచ్చామన్నమాట. ఏ బ్రాంచ్, అలాగే మనం ఏ క్యాడర్, అవి ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు అనమాట. చెక్ చేసుకుని ఏదన్నా కనుక మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మార్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఆర్ యూ షూర్ టు సబ్మిట్ అప్లికేషన్, యూ కెన్ నాట్ ఎడిట్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వస్తుంది అనమాట. అంటే మన ఎడిట్ ఆప్షన్ లేదని చెప్పేసి వస్తున్నది. సో మనం చెక్ చేసుకొని జాగ్రత్తగా ఇక్కడ ఎస్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చింది, యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, యువర్ అప్లికేషన్ నెంబర్ ఇస్ సోన్. సో యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ స్టేటస్ అయితే చూసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ రోజు డేట్ అంటే నేను అప్లై చేసిన డేట్ అనమాట, 12th August 2025. వ్యూ అంటే వ్యూ, డిలీట్ అంటే అప్లికేషన్ డిలీట్ చేసుకోవచ్చు. వ్యూ అంటే అప్లికేషన్ చెక్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవచ్చు.